యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ వారం అంతా కూడా మనల్ని ఆయన హస్తాల్లో భద్రపరిచి ఈ వీకెండ్లో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క చల్లని మెల్లని స్వరం వినగలిగినటువంటి కృప, అటు ఆరోగ్యాన్ని ఆయుష్ను దేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు ఈ ఉదయకాలం మనందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞమై ఉన్నాము. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క మాటని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు శ్రేష్టమైనటువంటి ఒక ఆధ్యాత్మిక తలంపు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భాగంలో ఒక మంచి తలంపు మనకు జ్ఞాపకం చేయబడింది. ఏంటంటే, ఒక సహవాసాన్ని గురించి మనకి హెచ్చరించబడుతుంది. అంటే ఫెలోషిప్ గురించి. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది. ఈ వచనంలో జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, మోసపోవద్దు అంటున్నాడు. మనకి ఇప్పటికి కూడా ఏ సహవాసం కరెక్ట్ అనేటువంటిది, ఏ ఫ్రెండ్షిప్ అనేటువంటిది, లేకపోతే ఫెలోషిప్ మంచిది అనేటువంటి ఆ గ్రహింపు లేనటువంటి వారుగానే ఇంకా సందిగ్ధంలో, ఇంకా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఇటు అటు ఇటు అటు పరుగులెత్తేటువంటి వారుగా, అటు ఇటు జారిపోయేటువంటి వారుగా, అటు ఇటు చూసేటువంటి స్థితిలోనే మన జీవితాలు ఉన్నాయి, మన భక్తి జీవితం ఉన్నదనేటువంటిది కూడా ఈ ఉదయం మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి వారుగా ఉన్నామనేటువంటిది గ్రహిస్తున్నటువంటి మాట. ఇక్కడ మన జ్ఞాపకం చేయబడినటువంటిది ఏంటంటే, దుష్ట సాంగత్యం, దుష్టుడితో ఉండేటువంటి సహవాసం అనేటువంటిది, స్నేహం అనేటువంటిది, అది మంచి నడవడిక మీద. ఒకవేళ నువ్వు మంచి వ్యక్తివే కావచ్చు, కానీ దుష్టుడితో దుష్ట సాంగత్యం చేసినప్పుడు చెడ్డ అలవాట్లు, చెడ్డ తత్వం కలిగినటువంటి వ్యక్తితో నీవుండా కానీ మంచివాడివైనా పాడైపోతావు. అందుకనే పెద్దవారు కూడా ఒక సామెత అంటాడు, 6 నెలలు స్నేహం చేస్తే వాడు వీడిగా వీడు వాడుగా మారతాడనేటువంటిది కూడా పెద్దల సామెతలో ఉన్నది. కీర్తనాకారుడు కూడా మొదటి కీర్తనలో అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపులు మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున నీవు కూర్చోవద్దు అంటాడు. అలాంటి వారితో నడవద్దు, అలాంటి వారితో వారు నిలిచినటువంటి స్థలంలో నిలవద్దు, అలాంటి వారితో నీవు కలిసి ఉండి అది నీకు క్షేమం కాదు అనేటువంటిది జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే జ్ఞానటువంటి సొలొమోను కూడా ఒక మాట అంటాడు, జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞానం పొందుకుంటాడంట. నీవు బుద్ధిహీనుడితో స్నేహం చేస్తే, బుద్ధిహీనుడితో సహవాసం చేస్తే బుద్ధిహీనత వస్తుంది. జ్ఞానం కలిగినటువంటి వ్యక్తితో నువ్వు స్నేహం చేస్తే, సహవాసంతో ఉంటే నీవు కూడా జ్ఞానవంతుడు కాబడతావు. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి సహవాసం, ఎలాంటి స్నేహం మనం ఎంచుకుంటున్నాం అనేటువంటిది, వారితో ఉంటున్నాం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఈ లోకపరమైనటువంటి ఫెలోషిప్లో, ఫ్రెండ్షిప్లో మనం బెస్ట్ గుడ్ ఫ్రెండ్షిప్ అనేటువంటిది మనకి గుడ్ థింగ్స్కి అది ఉపయోగకరంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవునితో కూడా మంచి సహవాసం మనం ఉండాలి. అంటే సంఘం యొక్క సహవాసం, దేవుని బిడ్డలతో కూడినటువంటి సహవాసం. చాలామంది ఈ ఫెలోషిప్ను, అంటే ఈ బిలీవర్స్ ఫెలోషిప్ అనేటువంటిది, విశ్వాసుల యొక్క సహవాసం అనేటువంటిది చాలామంది మిస్ చేసుకుంటారు. సహవాసానికి రావటానికి ఇష్టపడరు, నిర్లక్ష్యం కలిగి ఉంటారు. అది మేలుకరం కాదు. సంఘం మనకి ఎప్పుడు కూడా తోడుంటుంది. సంఘం మనతో ఉండిద్ది. సంఘంలో మనం ఉండటం ద్వారా మనకి
ఏ పరిస్థితి వచ్చినా కానీ మనకి సహకారంగా సపోర్ట్కరంగా ఉంటుందనేటువంటిది మర్చిపోవద్దు. నీవు దేవునికి దగ్గరగా ఉండే సంఘాన్ని నువ్వు ఎంచుకో. అలాంటి విశ్వాసులతో సహవాసంలో నువ్వు ఉండటానికి ఇష్టపడితే నీవు ఆధ్యాత్మికంగా బలపడతావు. దేవుడు కోరినటువంటి సంఘ స్వరూప్యం అనేటువంటి సహవాసంలో నువ్వు నిత్యం కూడా బలపరచబడతావు. అటు రీతిగా ఈ ఉదయం మంచి స్నేహంలో, మంచి ఆత్మీయ సహవాసంలో, పరిశుద్ధాత్మ సహవాసంలో దేవుడు మనలందరిని కూడా స్థిరపరుస్తూ నడిపించునుగాక. ఆమేన్. ఈ దినం మన సంఘ సభ్యులు సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసినట్లుగా ఆయన కుడి చేతిలో దీర్ఘాయుష్ను, ఎడమ చేతిలో ధనఘనతలు నేను జ్ఞాపకం చేసినట్లుగా సురేష్ గారికి దేవుడు దీర్ఘాయువును ధనఘనతలను అనుగ్రహిస్తూ వారిని వారి కుటుంబాన్ని ఉన్నతంగా దీవించనుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మా ప్రేమిస్తూ విడువకమైన లక్షణ కృప చూపుతున్న దయగల మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు అయ్యా. మేము చేసేటువంటి స్నేహం, మేము ఉండేటువంటి సహవాసం నాయన ఏ విధంగా ఉన్నదో, ఎవరితో ఉంటున్నామో అది మాకు మేలుకరమో హానికరం అనేటువంటిది మాకు మీరు జ్ఞాపకం చేశారు. దేవా, పరిశుద్ధాత్మ అనేటువంటి మీతో సహవాసం చేసేవారుగా ఒక మంచి సంఘ సహవాసంలో మేము నాయన ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాసులుగా ఎదిగేటువంటి రీతిలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. లోకపరంగా ఉన్న తండ్రి, మేము నాయన ఎలాంటి వారితో ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఉంటున్నామో, ఏ ఫ్రెండ్షిప్ మాకు మేలో అనేటువంటిది మీ వాక్యానుసారంగా మీ నడిపింపు ద్వారా మేము గుర్తెరిగిన తండ్రి, మంచి జ్ఞానం కలిగినటువంటి స్నేహితుల దగ్గర స్నేహం చేసి మేము కూడా జ్ఞానవంతులు కాబడేటువంటి రీతిలో స్థిరపరచండి. చెడ్డవారికి నాయన అయ్యా, మరి చెడు చేసేటువంటి వారికి అయ్యా, మరి లోకానుసారంగా నా తండ్రి హాని కలిగించే వారికి దూరంగా ఉండేటువంటి అట్టి గ్రహింపును, అట్టి జ్ఞానాన్ని ప్రభువా మేము కలిగి ఉన్నట్టుకు సహాయం చేయండి. ఈ ఉదయం నాయన మా సంఘ సభ్యులు సురేష్ గారికి మీరు ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనాలు. ఇలాంటి బర్త్డేస్ వారి జీవితంలో ఇంకా అనేకం జరుపుకుని వారి కుటుంబం దీవించబట్టుకు సహాయం చేయండి అయ్యా. ఈ ఉదయం నాయన TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు తోడుగా ఉండండి. వారు ఉండేటువంటి పరిసరాలు, వారు పనిచేసేటువంటి స్థలాల్లోనైనా మంచి ఫెలోషిప్ కలిగిన తండ్రి ముందుకు సాగేటువంటి కృపలో అయ్యట్టి దైవికమైనటువంటి జ్ఞానాన్ని మీ బిడ్డలకిచ్చి స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.